హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భార్గవి వంటిల్లు. ఈరోజు మనం చాలా టేస్టీగా చికెన్ బిర్యానీని నార్మల్ రైస్తో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఈ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ అండి. టేస్ట్ కూడా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ చికెన్ బిర్యానీ కోసం ఒక అర కేజీ వరకు చికెన్ని వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా, రుచికి తగినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ కారం, ఒక చిన్న నిమ్మ చెక్కని ఈ విధంగా రసాన్ని పిండుకోవాలి. ఇలా పిండుకున్న తర్వాత మొత్తం చికెన్కి ఉప్పు కారం పట్టేలాగా పట్టించుకోవాలి. చికెన్ మొత్తం కూడా ఉప్పు కారం పట్టేంత వరకు పట్టించుకోవాలి. ఇందులో మీరు కావాలంటే పెరుగును కూడా యాడ్ చేసుకోవచ్చు. చికెన్‌కి ఇలా పట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్‌లో మ్యారినేషన్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గీని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 3-4 వరకు బిర్యానీ ఆకులు, ఒక మరాఠీ మొగ్గ, 4 దాల్చిన చెక్కలు, 5 లవంగాలు, ఒక చిన్న యాలకుల మొగ్గను కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్ మొత్తం మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు వరకు ఆనియన్స్, ఒక 5-6 వరకు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక 3-4 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు. జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి. ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే పర్వాలేదు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత 1 కప్పు వరకు టమాటాను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటా మొత్తం పూర్తిగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటా మగ్గిన తర్వాత మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్‌ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చికెన్ మొత్తాన్ని యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. మనకి చికెన్‌లో ఉన్న వాటర్ మొత్తాన్ని ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్‌లో ఉన్న వాటర్ మొత్తం ఊరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్ మనకు ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు కలుపుకొని 1 కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పెరుగు అనేది మనకి చాలా టేస్ట్ వస్తుందండి. అలాగే ముక్క కూడా మనకి రుచిగా ఉంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ హై ఫ్లేమ్‌లో ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత ఇక్కడ నేను 2 గ్లాసుల వరకు బియ్యాన్ని యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ నేను బియ్యం అనేది వాష్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. నానబెట్టకుండానే వెంటనే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను నార్మల్ రైస్ సోనా మసూరి రైస్ అనేది యూజ్ చేస్తున్నాను. మీకు ఒకవేళ బాస్మతి రైస్ యూజ్ చేయాలనుకుంటే ఒక గ్లాస్‌కి 1.5 గ్లాస్ వరకు వాటర్‌ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 2 గ్లాసులు బియ్యానికి 4 గ్లాసుల వాటర్‌ని యాడ్ చేస్తున్నాను. వాటర్‌ని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కారం, రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోండి. నిమ్మరసం యాడ్ చేయడం వల్ల మనకి రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇలా యాడ్ చేసుకొని లాస్ట్‌లో కొంచెం కసూరి మేతిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్‌లో ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్‌లో ఉన్న విజిల్ గాలిని తీసేసి ఈ విధంగా ఓపెన్ చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మీకు ఉప్పు, కారం అనేది సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు.
ఇలా బాగా కలుపుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. మనకి చికెన్ ముక్క అనేది చాలా బాగా ఉడికిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.